యథా రాజా తథా ప్రజ అన్నట్లు ఉంది ఏపీలో టీడీపీ పరిస్థితి. ఆవు చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు నేతలు ఎలాగో కార్యకర్తలు అలాగే తయారవుతూ ఉన్నారు. విజయనగరానికి చెందిన ఓ టీడీపీ కార్యకర్త కొడుకు నమ్మించి మోసం చేశారు అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేసింది ఓ యువతి. విజయనగరానికి చెందిన సాయి కిరణ్ అనే వ్యక్తి తనతో హైదరాబాద్లో ఉంటూ సహజీవనం చేశాడు అని ఆరోపిస్తుంది. పెళ్లి చేసుకుంటాను అని మోసం చేయడంతో గత ఏడాది అక్టోబర్లో నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు లేవు అని ఆరోపించింది ఆ యువతి. ఈ నేపథ్యంలోనే తాను విజయనగరం వెళ్లాను అని, తనపై సాయి కిరణ్ కుటుంబ సభ్యులు దాడికి యత్నించారు అని బాధితురాలు తెలిపింది. సాయి కిరణ్ తండ్రి టీడీపీ కార్యకర్త అని చెప్పింది. తాము ఓ మంత్రికి చెందిన అనుచరులము అని తమనేమీ చెయ్యలేరు అంటూ సాయి కిరణ్తో పాటు అతని తండ్రి తనను బెదిరించారు అని బాధితురాలు ఆరోపిస్తోంది. టీడీపీ పార్టీ అండదండలతోనే తండ్రి కొడుకులు తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. బొబ్బిలి సాయి కిరణ్ సన్ ఆఫ్ ముత్యాల నాయుడు వాళ్ళ ఫాదర్కి చెప్పడానికి వెళ్తే కూడా వాళ్ళ ఫాదర్ నా మీద రివర్స్లో కేసు పెట్టడానికి చేశాడు. అదే కాకుండా టీడీపీ వీళ్ళ ఫాదర్ వచ్చేసి టీడీపీ కార్యకర్త, వాళ్ళ ఎంపీపీ కొండబాబు అండదండాలు ఉన్నాయని చెప్పేసి నన్ను బెదిరించారు. శ్రీనివాస్ అని చెప్పేసి ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న టీడీపీలో వాళ్ళ సన్. సో నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అని ఇలాంటి బెదిరించడాలు కూడా జరిగాయి నాకు. సో నా హోటల్ రూమ్ కూడా నన్ను మనుషుల్ని పంపించడం జరిగినప్పుడు నేను ఆ అబ్బాయికి 30 lakhs పెట్టడం జరిగింది. 30 lakhs ఇన్ ద సెన్స్ నాకు శాలరీ, అతనికి శాలరీ తక్కువ కాబట్టి, సో నువ్వు నాకు కొన్ని రోజులు హెల్ప్ చెయ్యి, నేను నీకు రిటర్న్ డబ్బులు ఇస్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను 30 lakhs అతనికి హెల్ప్ చేయడం జరిగింది. నువ్వు ఎఫ్ఐఆర్ పెడితే మాత్రం నిన్ను చంపడానికి రెడీగా ఉన్నాం మేము. టీడీపీ పార్టీ ఇది ఇప్పుడు మేము రూల్ చేస్తున్నాము. సో నిన్నెవరు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే నీకు న్యాయం జరగది. నీకు నువ్వే మెంటల్ టార్చర్ అయ్యి చావాలి తప్ప నిన్నైతే ఎవరు కాపాడలేరు. సో ఇలాంటి డైలాగులు కూడా యూజ్ చేయడం జరిగింది. ఇటు నార్సింగ్ పిఎస్లో ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్నా తన కేసును పట్టించుకోవడం లేదు అని, ఉద్దేశపూర్వకంగానే సీఐ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తుంది ఆ యువతి. సీఐపై చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీని తన లాయర్తో కలిసి ఫిర్యాదు చేసింది బాధితురాలు.